1971 బంగాళాఖాతం సాక్షిగా పాకిస్తాన్ గర్వాన్ని అణచివేసిన ఏడాది. బంగ్లాదేశ్కు స్వేచ్ఛ కల్పించే లక్ష్యంతో జరిగిన యుద్ధంలో పాక్ దురహంకారానికి ప్రతీకగా నిలిచిన పిఎన్ఎస్ గాజీ సబ్మెరైన్ను ఇండియన్ నేవీ సముద్ర గర్భంలో శాశ్వతంగా సమాధి చేసేసింది. ఆ దెబ్బతో పాకిస్తాన్ మళ్ళీ బంగాళాఖాతం వైపు చూసే ధైర్యం కూడా చేయలేదు. ఇది జరిగిన ఇన్నేళ్ల తర్వాత డ్రాగన్ కంట్రీ అండతోటి మరోసారి మన జలాల్లోకి చొరబడి దుస్సాహసానికి దిగుతుంది. అరేబియా సముద్రాన్ని దాటి బంగాళాఖాతంలోకి చొరబడేందుకు కుట్రలు చేస్తుంది. మేడ్ ఇన్ చైనా సబ్మెరైన్ హాంగోర్ ఇప్పటికే పాక్ నేవీలో చేరింది. అది ఎనీ టైం బంగాళాఖాతంలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ట్విస్ట్ ఏంటంటే 1971లో ఏ దేశానికైతే స్వేచ్ఛ కల్పించేందుకు భారత్ పోరాడిందో ఆ దేశం ఇప్పుడు పాకిస్తాన్తోనే చేతులు కలుపుతోంది. ఇంతకు 5 దశాబ్దాలుగా బంగాళాఖాతం వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయని పాకిస్తాన్ ఏ ధైర్యంతో అడుగు ముందుకేయాలనుకుంటోంది? చైనీస్ సబ్మెరైన్ పిఎన్ఎస్ హాంగోర్కు నిజంగా ఇండియన్ నేవీని ఢీకొట్టే సత్తా ఉందా? అరేబియా బంగాళాఖాతంలో భారత్ను రెచ్చగొట్టాలని చూస్తున్న పాక్కు మన కిల్లర్ సబ్మెరైన్లు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నాయి? లెట్స్ వాచ్. పాక్ చేతికి డ్రాగన్ సబ్మెరైన్, అరేబియాలో హై టెన్షన్స్. బంగాళాఖాతంలో 1971 వార్ సీన్ రిపీట్ అవబోతోందా? ఖాజీని జలసమాధి చేసినట్టే హాంగోర్ కథ ముగించేస్తారా? 1971లో యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో భారత నౌకాదళానికి చెందిన ఏకైక యుద్ధ విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ బంగాళాఖాతంలో పహార కాస్తోంది. తూర్పు పాకిస్తాన్ ప్రస్తుత బంగ్లాదేశ్ను దిగ్బంధించడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ అత్యంత కీలకం. దీంతో ఎలాగైనా ఐఎన్ఎస్ విక్రాంత్ను ముంచేయాలనే ఏకైక లక్ష్యంతో పాకిస్తాన్ తన వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఎక్కువ దూరం ప్రయాణించగల లాంగ్ రేంజ్ సబ్మెరైన్ పిఎన్ఎస్ ఘాజీని కరాచీ నుంచి రహస్యంగా వైజాగ్ తీరానికి పంపింది. భారత నౌకాదళ ఇంటెలిజెన్స్ విభాగం పాకిస్తాన్ పంపిన కొన్ని రహస్య రేడియో సిగ్నల్స్ ఆధారంగా ఘాజీ బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని ముందే పసిగట్టింది. ఆ తర్వాతే అసలు గేమ్ మొదలైంది. అసలైన ఐఎన్ఎస్ విక్రాంత్ను వైజాగ్ నుంచి సురక్షితంగా 1000 మైళ్ల దూరంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవుల వైపు రహస్య లొకేషన్ కు తరలించారు. ఘాజీని తప్పుదోవ పట్టించడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ వైజాగ్ పోర్టులోనే ఉన్నట్టు భ్రమ కలిగించారు. అందుకోసం వైజాగ్ రేషన్ డీలర్ల దగ్గర భారీ ఎత్తున మాంసం, కూరగాయలు ఆర్డర్ ఇచ్చారు. విక్రాంత్ నావికులు మాట్లాడే కోడ్ లాంగ్వేజ్ సిగ్నల్స్ వైజాగ్ నుంచి వెళ్లేలా ప్లాన్ చేశారు. విక్రాంత్లాగా నటించడానికి చాలా కాలంగా రిపేర్లలో ఉన్న పాత డిస్ట్రాయర్ నౌక ఐఎన్ఎస్ రాజ్పుత్ను రంగంలోకి దించారు. పాకిస్తాన్ ఘాజీ పూర్తిగా ఈ ట్రాప్ లో పడిపోయింది. ఐఎన్ఎస్ విక్రాంత్ వైజాగ్ జిల్లాలోనే ఉందనుకుని దాన్ని బయటకు రాకుండా లాక్ చేయడానికి డిసెంబర్ 3 రాత్రి వైజాగ్ హార్బర్ ప్రవేశ ద్వారం వద్ద మైన్లు అమర్చడం మొదలుపెట్టింది. అదే సమయంలో డిసెంబర్ 3 అర్ధరాత్రి దాటాక పెట్రోలింగ్ చేస్తున్న ఐఎన్ఎస్ రాజ్పుత్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కమాండర్ ఇందర్ సింగ్ సోనార్ సిగ్నల్స్ ద్వారా సబ్మెరైన్ కదలికలను గుర్తించారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జలాంతర్గంలోను పేల్చే 2 డెప్త్ చార్జెస్ అంటే నీటి అడుగున పేలే బాంబులను సముద్రంలోకి విసిరారు. తెల్లవారుజామున 12-15 గంటల ప్రాంతంలో వైజాగ్ తీరంలో ఓ భీకరమైన పేలుడు శబ్దం వచ్చింది. ఆ ధాటికి వైజాగ్ తీరంలోని ఇళ్ల కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయి. సముద్ర గర్భంలో పిఎన్ఎస్ ఘాజీ ఘోరంగా పేలిపోయి అందులో ఉన్న 93 మంది సిబ్బందితో సహా సముద్రం అడుగున మునిగిపోయింది. ఘాజీ మునిగిపోవడంతో పాకిస్తాన్ నేవీ వెన్ను విరిగింది. ఆ తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ బంగాళాఖాతంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించి యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా పాక్ నేవీ బంగాళాఖాతంలోకి వచ్చే సాహసం చేయలేదు. ఇప్పుడు చైనా అండతో ఆ దుస్సాహసానికి పూనుకుంటోంది. ఎందుకంటే ఘాజీ స్థానంలో హాంగోర్ వచ్చి చేరింది. పాకిస్తాన్ నేవీ చైనాతో భారీ డిఫెన్స్ డీల్ చేసుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా 8 హాంగోర్ జలంతర్గములు పాకిస్తాన్ నేవీ చేతికి అందబోతున్నాయి. వాటిలో మొదటిది ఆల్రెడీ పాకిస్తాన్ నేవీలో చేరింది. మిగిలినవి 2028 నాటికి దశలవారీగా చేరనున్నాయి. పాక్ నౌకాదళ అధికారుల ప్రకారం ఈ సబ్మెరైన్ల ఎంట్రీతో అరేబియా సముద్రానికి మాత్రమే కాకుండా తూర్పు హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం వరకు తమ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఏర్పడుతోంది. పాకిస్తాన్ ఇంతలా విర్రవీగుతున్న హాంగోర్ సబ్మెరైన్ ప్రత్యేకత ఏంటన్న ప్రశ్నకే వస్తే ఇది చైనా తయారు చేసిన టైప్ 039B వేరియంట్.
ఈ సబ్మెరైన్లకు ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఉంది. సాధారణ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్లు బ్యాటరీల రీఛార్జ్ కోసం రోజుకు 1-2 సార్లు సముద్రంపైకి రావాల్సి ఉంటుంది. కానీ ఏఐపీ టెక్నాలజీ ఉంటే వారాల తరబడి నీటి లోపలే దక్కోవచ్చు. దీన్ని గుర్తించడం కష్టమనేది పాకిస్తాన్ నమ్మకం. కానీ చైనా టెక్నాలజీ ఎంత నాసిరకంగా ఉంటుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. గతంలో థాయిలాండ్, మయన్మార్ దేశాలు చైనా సబ్మెరైన్లు కొని తలలు పట్టేసుకున్నాయి. ఇప్పుడు పాక్ తెచ్చుకుంటున్న ఈ హ్యాంగోర్ సబ్మెరైన్లు కూడా డిజైన్ లోపాలతో ఉన్నాయనేది రక్షణ నిపుణుల మాట. హంగోర్ జలాంతర్గముల ఒప్పందం విలువ దాదాపు $5 బిలియన్. ఇందులో 4 జలాంతర్గములు చైనాలో, మరో 4 కరాచీలో నిర్మిస్తున్నారు. ఇది కేవలం ఆయుధాల విక్రయం మాత్రమే కాదు, హిందూ మహాసముద్రంలో చైనా పాకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రతీకగా కూడా భావిస్తున్నారు. భారత్ చుట్టూ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా గ్వాదర్ నుంచి బంగాళాఖాతం వరకు తన ప్రభావాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోందని భారత వ్యూహ నిపుణులు భావిస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే 1971లో ఏ దేశానికైతే స్వేచ్ఛ కల్పించాలని భారత్ పోరాడిందో ఆ బంగ్లాదేశే ఇప్పుడు చైనా పాకిస్తాన్తో చేతులు కలుపుతోంది. హసీనా ప్రభుత్వం కుప్పకొలడంతోనే పాక్ ఆ దిశగా పావులు కదిపింది. బంగ్లాదేశ్ కు దగ్గరవుతూ కరాచీ నుంచి చట్టోగ్రామ్ ఓడరేవుకు నేరుగా సముద్ర వాణిజ్యాన్ని ప్రారంభించింది. అంతటితో ఆగకుండా గత ఏడాది నవంబర్లో పాక్ యుద్ధనౌక పిఎన్ఎస్ సైఫ్ను ఏకంగా 4 రోజుల పాటు బంగ్లాదేశ్ తీరంలో మోహరించింది. ఈ మైత్రిని అడ్డు పెట్టుకుని బంగాళాఖాతంలో భారత్ కు చికాకులు సృష్టించాలని, మన కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతీయాలని ఇటు చైనా అటు పాకిస్తాన్ ఉమ్మడి వ్యూహాలు రచిస్తున్నాయి. మరి ఈ కుట్రలకు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది? చైనా నాసిరకం సబ్మెరైన్లు చూసి పాక్ సంబరపడుతుంటే ఇటు ఇండియన్ నేవీ దగ్గర సైలెంట్ కిల్లర్స్ సిద్ధంగా ఉన్నాయి. ఫ్రాన్స్ స్కార్పియన్ క్లాస్ టెక్నాలజీతో భారత్ స్వదేశీయంగా నిర్మించిన కల్వరీ శ్రేణి జలాంతర్గములను పాక్ పాలిట కాలయముళ్లుగా రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఐఎన్ఎస్ కల్వరీ, ఖండేరి, కరెంజ్, వేలా, వాగీర్, వాక్షీర్ ఈ 6 అత్యాధునిక సబ్మెరైన్లు ప్రస్తుతం భారత నావికా దళంలో శత్రువుల వేటకై సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఉండే స్టెల్త్ ఫీచర్స్ వల్ల శత్రువుల రాడాలకు ఇవి అస్సలు దొరకవు. అత్యంత ప్రమాదకరమైన ఎక్సోసెట్ యాంటీషిప్ మిసైళ్లు, హెవీ వెయిట్ టార్పెడోలతో ఇవే సముద్ర గర్భం నుంచి శత్రువుల ఓడల్ని ముక్కలు చేయగలవు. పాకిస్తాన్, చైనా దగ్గర ఉన్నవన్నీ కేవలం డీజిల్ సబ్మెరైన్లే. కానీ భారత రక్షణ కవచంలో ఉన్న అసలైన బ్రహ్మాస్త్రం అణుశక్తితో నడిచే ఐఎన్ఎస్ అరిహంత్ శ్రేణి జలాంతర్గాములు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారైన ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ అణుబాంబులతో దాడి చేయగలవు. వీటికి సముద్రంపైకి రావాల్సిన అవసరమే లేదు. కేవలం లోపలుండే సిబ్బందికి ఆహారం కోసం మాత్రమే ఇవి పైకొస్తాయి. ఇందులో ఉండే K-15, K-4 అణుక్షిపణులు సముద్ర గర్భం నుంచి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్, చైనా నగరాలను నిమిషాల్లో బూడిద చేయగలవు. ఈ అణు సబ్మెరైన్ల పవర్ ముందు పాకిస్తాన్ హంగోర్ ఎందుకో కొరగాని చిన్నపిల్లల బొమ్మలాంటిది. నిజానికి పాక్ సబ్మెరైన్ బంగాళాఖాతంలోకి అడుగుపెట్టడమే ఇంపాసిబుల్. ఎందుకంటే భారత్ దగ్గర ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సబ్మెరైన్ హంటర్ ఉంది. అదే అమెరికా తయారీ P-81 పోసిడాన్ యుద్ధ విమానం. ఈ విమానం ఆకాశంలో ఎగురుతూ సముద్రంలో 100 అడుగుల లోతులో దాక్కున్న శత్రువుల సబ్మెరైన్లను క్షణాల్లో పసిగట్టేస్తుంది. దీనికి తోడు అమెరికా నుంచి తెచ్చుకున్న MQ-9B సీ గార్డియన్ డ్రోన్లు 24 గంటలు బంగాళాఖాతంపై నిఘా వేసి ఉంచుతాయి. పాకిస్తాన్ హంగోర్ సబ్మెరైన్ అటుగా రావాలని చూస్తే మన పోసిడాన్ విమానాలు విసిరే మార్క్ 54 టార్పెడోలు దాని సముద్రంలోనే బూడిద చేసేస్తాయి. అంతేకాదు విశాఖ తీరానికి అత్యంత సమీపంలో మనకు ఐఎన్ఎస్ వర్ష లాంటి అత్యాధునిక సబ్మెరైన్ బేస్ ఉంది. పాక్ కొత్తగా తెచ్చుకున్న హ్యాంగోర్ సబ్మెరైన్లతో బంగాళాఖాతంలో పరిస్థితులను మార్చేయడం అసాధ్యం. భారత కిల్లర్ సబ్మెరైన్ల ముందు చైనా, పాకిస్తాన్ జలాంతర్గాములు నిలవలేవు. ఒకవేళ పాక్ నేవీ అతిగా ప్రవర్తించి బంగాళాఖాతంలోకి చొరబడాలని చూస్తే నాడు పిఎన్ఎస్ ఘాజీకి పట్టిన గతే రేపు హ్యాంగోర్కు పట్టడం ఖాయం.